భీమారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆందోళన చేపట్టారు. మాకు రేషన్ బియ్యం వస్తలేవు. ఏ ప్రాతిపదికన రేషన్ కార్డుల లిస్టు తయారు చేశారు? అర్హులకి అన్యాయం చేస్తే ఊరుకోం. గ్రామ సభ రోజు ఎంపీడీఓ తహసీల్దారు నిర్బంధిస్తామంటూ మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన యువకులు హెచ్చరించారు. భీమారానికి చెందిన 182 మందితో కూడిన రేషన్ కార్డుల లిస్టు బయటకు రావడంతో వారంతా తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం చేరుకున్నారు. లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయని, అందులో కొంతమంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారని, ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందించారని ప్రశ్నించారు. గ్రామంలో 1600 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు ఎందుకు రాలేదని, అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని తహసీల్దార్ ని నిలదీశారు. దీంతో తహసీల్దార్ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తో ఫోన్ లో మాట్లాడారు. సర్వే నిలిపివేయాలని స్థానికులు గొడవ చేస్తున్నారని చెప్పగా మరో లిస్టు వస్తుందని, ఇది ఫైనల్ లిస్టు కాదని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్లకి రేషన్ కార్డుల బాధ్యత ఇవ్వలేదని, ఎంపీడీఓలకే వాటి బాధ్యత అప్పగించారని తెలిపారు. ఆ సర్వేలో కూడా మేము రాయించుకున్నాము. ఆ సర్వేలో మా పేర్లు ఉన్నాయి, అందులో కూడా మాకు ఉన్నాయి. అది మంది ఎంత అయితే మొత్తం వచ్చినాకనే ఈ సర్వే చేయాలి సార్. అప్పటిదాకా ఈ సర్వే చేయకూడదు. ఇప్పుడు 1500 మంది సభ్యుల కుటుంబాల వరకు మేము అర్హులుగా మేము దరఖాస్తు పెట్టుకుంటే మీరు 410 మందిని మీరు ఎట్లా ఏ ప్రాతిపదికన భీమారం మండలం గురించి మాట్లాడుతున్నారు? 410 మందిని ఏ రకంగా మీరు ఎలిజిబుల్ గా ప్రకటించడం మాకు చెప్పాలి సార్. మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రేషన్ కార్డు సార్ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా చాలా మంది అనర్హులు ప్రకటించారు. ఇప్పుడు అర్హులు ఎందుకు తీసేసిలో కావాలి కదా సార్, మాకు రిజెక్ట్ ఎందుకైందో కూడా కావాలి కదా సార్. ఇప్పుడు సార్ సార్ మా కొడుకులకు పెళ్లిళ్ళైనాక వస్తాయా సార్? ఇప్పుడు పూర్తిగా అర్హుల్ని ప్రకటించే వరకు భీమారం మండలంలో పూర్తిగా ఈ మిగతా సభ్యులకు కూడా వచ్చే వరకు. అవును సార్, అదే బాధ సార్. ఇప్పుడు పోతే మళ్ళీ ఏ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తుందని మా బాధ. అట్లా మీరు కంపల్సరీ మాకు జవాబుదారీగా ఉండాలి. కలెక్టర్ నుంచి వచ్చిన మీరు తప్పించుకోవడం, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళని చెప్పండి. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మేము మీ దగ్గరనే అడుగుతాం. మీతో కాదు అంటే చెప్పండి, మేము ఎంఆర్ఓను మీ ఆఫీస్లోనే నిర్బంధిస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు నాకు పెళ్ళి 2018లో పెళ్ళైంది సార్. నా భార్యకు 18లో పెళ్లి కాగానే అక్కడ తీసేసింది. 2018లో 23 పెళ్ళి అయితే నెక్స్ట్ మంత్ ఆమె బియ్యాలి. 23 తర్వాత ఇప్పుడు 25 వచ్చింది. ఇక నాకు మరి ఎప్పుడు వస్తుంది? నా భార్య వచ్చింది, నాకు 2 పిల్లలు వచ్చిండు, ఇంకా లిస్ట్ లేదు. ఇక మేము కలెక్టర్ ఆఫీస్ అంటే ఎన్నో జరుగుతాం సార్. సర్వే చేసిండు. ఎంప్లాయీస్ పేరు కూడా ఉన్నది. చెప్పడానికి కూడా మా పేరు మేము అనట్లేదు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళతో హలో, అరే మాకేమో భూమి దొరుకుతుంది అంటే సార్ అత్తాను చేస్తాడు అంటే ఆయన కూడా తెలియాలి. అర్థం కాదు. ఒకసారి వచ్చినాక ఒకటి కాల్ చేసి సార్ అంటే ఏమైనా ఆకేశం దగ్గర ఊడిపల్లే కదా, ఊరు నమ్ముకొని 180 మంది లిస్ట్ గిట్లా పెట్టి మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం సార్. మేము చెప్తున్నాం, మేము ఫ్యామిలీతో మొత్తం బయట ఇస్తాం. మేము గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, రేషన్ బియ్యం వస్తలేదు. గడ్డి వికడానికి ఊరు ఉంటారమ్మా. ఇంటి పనులు బరోబర్ వసూలు చేస్తారు. అరే కొత్త ఇల్లు కట్టుకుంటే 1200 పన్ను వసూలు చేసి నా 1200 మీకు జీతం అంతా ఇవ్వాలి. సర్వే చేసినోడు ఎవడు?
ఇప్పుడు మీరు ఈ లిస్ట్ ఫైనల్ చేసినాడు వాడు. ఇట్లా కాదు, మనం వాడు మనిషే కదా, వాడు అధికారే కదా. కనుక్కుందాం అసలు మనకి లిస్ట్ ఈ డాట్ ప్లాన్లో 400 అంటే సార్ ఇక్కడ ఇది మేము ఆవేదనతో వచ్చాం సార్. ఏదో మీకు రిప్రజెంట్ ఇద్దాము, మేము మామూలుగా అడుగుదామని రాలేదు. మేము కడుపు కాదు తండ్రి ఎందుకంటే కడుపు కాలంలో మాత్రం కరెక్ట్ గా అవి మాత్రం మేము 10 గంటలకు వచ్చి కూర్చున్నాం సార్, మీరు 11 గంటలకు వస్తారు. ఈ మీట మేమైతే వేస్ట్ కదా సార్. ఈ లిస్ట్ 80 మంది పైన ఆగుంది. 500 మంది మేము వచ్చి అప్లికేషన్ ఇస్తాం. స్టిక్కర్లే చక్క పెట్టుకుని రాసుకోలేదా? సర్వే అడుగుదాం, ఇద్దరు పెట్టే మాట్లాడదాం. లేకపోతే ఇద్దరు ఒక దగ్గర పెడితే అయిపోతుంది పని. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మా భీమారంలో గొడవ అవుతుంది సార్. ఎందుకు అని అంటే మా దగ్గర ఏంటి అంటే రేషన్ కార్డుల డేటా లేని వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఈ పేర్లే ఎందుకు వచ్చినాయి, ఇంకా చాలా పేర్లు రావాల్సి ఉన్నాయి. ఆ పేర్లు రాలేదు, మాకు ఈ కార్డులు వద్దు, ఈ సర్వే వద్దు, ఏది వద్దు అనేసి సార్ సార్ అవును సార్, ఆ సర్వేలో కూడా మేము రాయించుకున్నాము. ఆ సర్వేలో మా పేర్లు ఉన్నాయి, అందులో కూడా మాకు ఉన్నాయి. అది మంది ఎంత సార్ అయితే ఆ మొత్తం వచ్చినాకనే ఈ సర్వే చేయాలి సార్. అప్పటిదాకా ఈ సర్వే చేయకూడదు. 1500 మంది సభ్యుల కుటుంబాల వరకు మేము అర్హులుగా మేము దరఖాస్తు పెట్టుకుంటే మీరు 410 మందిని మీరు ఎట్లా ఏ ప్రాతిపదికన భీమారం మండలం గురించి మాట్లాడుతున్నారు? 410 మందిని ఏ రకంగా మీరు ఎలిజిబుల్ గా ప్రకటించలో మాకు చెప్పాలి సార్. మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రేషన్ కార్డు సార్ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా చాలా మంది అనర్హులు ప్రకటించారు. ఇప్పుడు అర్హులు ఎందుకు తీసేసిలో కావాలి కదా సార్, మాకు రిజెక్ట్ ఎందుకు అయిందో కూడా కావాలి కదా సార్. ఇప్పుడు సార్ కాదు సార్, మా కొడుకులకు పెళ్లిళ్ళైనాక వస్తాయా సార్? ఇప్పుడు పూర్తిగా అర్హుల్ని ప్రకటించే వరకు భీమారం మండలంలో పూర్తిగా ఈ మిగతా సభ్యులకు కూడా వచ్చే వరకు. అవును సార్, అదే బాధ సార్. ఇప్పుడు పోతే మళ్ళీ ఏ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కట్టాలని మా బాధ. అట్లా రాకపోతే మొత్తానికి